అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. మీరు శివరాత్రి వేడుకలు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారండి? మేమైతే భక్తితో ఇలా చేసుకున్నాము. ఆ వీడియోనే ఇది. మా టెంపుల్ అయితే ముస్తాబైపోయిందండి, చంద్రమౌళేశ్వర స్వామి టెంపుల్. చూడండి, మా చంద్రమౌళేశ్వర స్వామి పార్వతి భువనేశ్వరి సమేతంగా ఎంత చక్కగా పెళ్లి కొడుకులాగా అలంకరించారో, ఎంత బాగున్నాడో చూడండి. మా స్వామిని మీరు కూడా దర్శించుకోండి. ఎంత బాగుంది కదండి. చాలా చాలా అసలు రెండు కళ్ళు చాలవు అన్నట్టుగా ఉంది ఆ స్వామిని అలా ఆ అలంకరణలో చూస్తుంటే. సో ఇంకా శివరాత్రి అంటే శివ కళ్యాణం చేయకుంటుంటారా? చూడండి, మా టెంపుల్లో అయితే పార్వతి భువనేశ్వరి సమేతంగా శివ కళ్యాణం అయితే జరిపించారండి. శివ కళ్యాణం అయితే ప్రతి సంవత్సరం టెంపుల్లో కంపల్సరీ శివరాత్రి రోజు చేస్తారండి. అందరూ పార్టిసిపేట్ చేయొచ్చు, అందరూ మంచిగా శివ కళ్యాణం వీక్షించవచ్చు. ఎంత అదృష్టం ఉంటే మనం అటెండ్ అవుతాం అనుకుంటాం. అంతేకాదండి, లింగార్చన కూడా చేశారు. లింగార్చన అంటే చాలా పెద్ద ప్రాసెస్. అదంతా అటెండ్ కావడం అది ఎంతో బాగా అనిపిస్తుందండి. పుట్టమట్టి తెచ్చి లింగం తయారు చేసి అన్నీ ఇంకా చాలా పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది. ఆ పూజ అయిపోయాక కూడా భక్తులందరితోని అభిషేకాలు చేపిస్తారు ఆ లింగార్చన చేసిన విగ్రహానికి. అంతేకాదండి, ఈ శివరాత్రి స్పెషల్ ఏంటంటే టెంపుల్లో మరీ స్పెషల్గా ఏం చేశారంటే లింగార్చన శివ పార్వతి భువనేశ్వర మాత సమేతంగా కళ్యాణమే కాదండి, నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ మళ్ళీ రుద్ర హోమం కూడా చేశారు. ఆ హోమం కూడా పార్టిసిపేట్ చేసే వాళ్ళందరూ చేసుకోవచ్చు, ఎందుకంటే జాగారం చేసి ఉంటారు కదండి. శివుడు అంటేనే జాగారం చేస్తారు. ఎంతో ఆ శివరాత్రి చేసేది మనం ఆ జాగారం అయిపోయాక అలా హోమం చేసేవారికి చాలా బాగుంది. ఈ ఇయర్ ఇది స్పెషలైజ్ చేశారు, కానీ చాలా బాగా అనిపించిందండి. అటెండ్ అవ్వడం ఎంతో అదృష్టం ఉంటే కలుగుతుంది అనుకుంటాను నేను.